హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లలో గాయపడిన 78 మంది బాధితులకు పరిహారం చెల్లించాలని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. వారికి చెల్లించాల్సిన పరిహారాన్ని ఖరారు చేయాలని న్యాయ సేవాధికార సంస్థకు సూచించింది. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే 5 దోషులకు మరణశిక్ష సరైన నిర్ణయానికి వచ్చినట్లు ఎన్ఐఏ కోర్టు తన సుదీర్ఘ తీర్పులో పేర్కొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులకు ఉరిశిక్ష విధించిన న్యాయస్థానం బాధితులకు పరిహారం చెల్లించాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది. 5 దోషులకు ఉరిశిక్ష విధించిన న్యాయస్థానం నేరం జరిగిన తీరు, నేరస్తుల స్వభావం, ఉరిశిక్ష విధించడానికి కారణాలను విశ్లేషిస్తూ 697 పేజీల సుదీర్ఘ తీర్పును వెల్లడించింది. తీవ్రంగా గాయపడిన 78 మంది బాధితులకు పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. వారికి చెల్లించాల్సిన పరిహారాన్ని నిర్ణయించాలని రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. A1 మిర్చి సెంటర్ యజమానికి ₹1,00,000, బస్టాపు దెబ్బతిన్నందున ఆర్టీసీకి ₹50,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. దోషులకు ఉరిశిక్షతో పాటు వివిధ అభియోగాల కింద అందరికీ కలిపి ₹6 లక్షల జరిమానా విధించిన కోర్టు ఆ సొమ్మును బాధితులకు చెల్లించాలని సూచించింది. అనేక అంశాలు, అన్ని కోణాలు పరిశీలించిన తర్వాతే 5 దోషులకు మరణశిక్ష విధించినట్లు ఎన్ఐఏ కోర్టు వివరించింది. దోషులు అత్యంత క్రూరంగా, అమానవీయంగా వ్యవహరించారని, వారి సిద్ధాంతం అత్యంత ప్రమాదకరంగా ఉందని, జీహాద్ పేరుతో అమాయకులను పొట్టను పెట్టుకున్నారని పేర్కొంది. దేశ సార్వభౌమత్వాన్నే ప్రశ్నించే విధంగా యుద్ధానికి దిగారని కోర్టు స్పష్టం చేసింది. పేలుడు పదార్థాలు సరిపోకపోతే మరో బాంబు కూడా పేల్చేందుకు సిద్ధపడ్డారన్న కోర్టు దోషులు కోటి, అబిడ్స్, బేగం బజార్, సిబిఐ కార్యాలయం వద్ద రెక్కీ కూడా చేశారని తెలిపింది. మరణశిక్ష కాకుండా జీవిత ఖైదు విధిస్తే మళ్లీ ఇదే తరహా నేరానికి పాల్పడే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. ఎందుకంటే చట్టాల నుంచి తప్పించుకోవడంలో దోషులు ఆరితేరారన్న న్యాయస్థానం అడుగడుగునా విచారణకు ఆటంకం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించింది. దోషులు ప్రతిరోజు తాము హీరోలుగా, తమ చర్యలు హీరోయిజంగానే భావించారని, అలాంటి వారికి మరణశిక్షే సరైందన్న న్యాయస్థానం తన తీర్పును సమర్థించేందుకు సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించింది.